సినిమా రంగంలో ఎన్టీఆర్ గారితో ఎన్నో సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు పోటీ పడినప్పటికీ రాజకీయ రంగంలోకి మాత్రం కృష్ణ గారు మొదట్లో రాలేదు. నిజానికి కృష్ణ గారు తీసిన 200వ చిత్రం ఈనాడు సినిమా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం విజయానికి పరోక్షంగా దోహదం చేసింది. ఎన్టీఆర్ గారు గెలిచాక ఈనాడు 100 రోజుల సందర్భంగా ఎన్టీఆర్ గారికి అభినందనలు తెలుపుతూ కృష్ణ గారు ప్రకటన కూడా ఇచ్చారు. అయితే 1984లో ఇందిరాగాంధీ మరణం తరువాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం, ప్రధాని కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలో తేవడానికి కసరత్తు కూడా జోరందుకుంది. ఆ సమయంలో కృష్ణ గారిని రాజకీయాల్లోకి రావాలని రాజీవ్ గాంధీ స్వయంగా ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణ గారిని ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సినిమాలు తీయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. దాంతో కృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన తొలి మూవీ సింహాసనంలో రాసగురువు సత్యనారాయణ చేత ఓ డైలాగ్ చెప్పించారు. అది గతంలో ఎన్టీఆర్ గారు ఓ సందర్భంలో మాట్లాడారు. నా దగ్గరేముంది బూడిద అనే డైలాగ్. ఆ తరువాత నా పిలిపే ప్రపంచనం మూవీలో ఎన్టీఆర్ గారిని పోలిన పాత్రను సత్యనారాయణ పోషించారు. సినిమాలో కొన్ని డైలాగులు దాసరి నారాయణరావు గారితో రాయించారు. సినిమా హాల్స్ దగ్గర ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే సినిమాకింకా పబ్లిసిటీ వస్తుందని ఊహించారు. కానీ ఎవరిని ఆందోళన చేయొద్దని ఎన్టీఆర్ గారు ఆదేశించారు. ఇక దాని తర్వాత ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్ లో మండలాధీశుడు మూవీని కృష్ణ గారు తీశారు. ఎన్టీఆర్ గారిని పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు గారు వేయగా సీనియర్ నటి భానుమతి గారు ఇందులో నటించడం కూడా పెద్ద సంచలనంగా మారింది. ఈ మూవీ మొదట్లో కృష్ణ గారు కనిపిస్తారు. అయితే కోట గారికి 2 ఏళ్ల పాటు ఎవరు సినిమాల్లో ఛాన్సులు ఇవ్వలేదు. ఇక సాహసమే నా ఊపిరి పేరిట మరో మూవీ కృష్ణ గారు తీశారు. ఎన్నికల ముందు వచ్చిన ఈ మూవీని రాజీవ్ గాంధీకి చూపించారు. ఇక ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లో గండిపేట రహస్యం పేరిట మరో సెటైరికల్ మూవీ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ గారు విశ్వామిత్ర సినిమా తీస్తున్న సమయంలో కలియుగ విశ్వామిత్ర మూవీని విజయ్ చందర్ డైరెక్షన్లో కృష్ణ గారి బావమరిది సూర్యనారాయణ బాబు గారు నిర్మించారు. ఇలా ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా అప్పట్లో కృష్ణ గారు తీసిన సినిమాలు సంచలనంగా మారాయి.